రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రైతుల ప్రయోజనార్థం నక్కల కాలువ జంగిల్ క్లియరెన్స్ పనులు చేయిస్తుంటే ఆ పనులను అడ్డుకోవడం సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి తగదని వెంకటాచలం మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కోడూరు ప్రదీప్ రెడ్డి హితో పలికారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పొట్టెంపాడు నక్కల కాలువ వద్దకు వందలాది మంది రైతులు చేరుకుని సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కోడూరు ప్రదీప్ రెడ్డి, పంటపాలెం గ్రామ సర్పంచ్ ఆలపాక శ్రీనివాసులు, వ్యవసాయ సలహా మండలి నాయకులు దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డిలతో పాటు పలువురు రైతులు మీడియాతో మాట్లాడారు. 2015 వరదలు చేసిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని రాబో వర్షాకాలంలో ఆక్వా, అగ్రికల్చర్ రైతులు ఇబ్బందులు పడకూడదని తన సొంత ఖర్చులతో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నక్కల కాలువ జంగిల్ క్లియరెన్స్ పనులు చేయిస్తున్నారన్నారు. కాలువ జంగిల్ క్లియరెన్స్ పనులను అడ్డుకున్న చంద్రమోహన్ రెడ్డి రైతు ద్రోహిగా మిగిలిపోతారని తెలిపారు. 2 మండలాల రైతుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మంత్రి కాకాని చేస్తున్న మంచి పనులను అడ్డుకోవాలని చూడడం సోమిరెడ్డికి మంచి పద్ధతి కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఆలపాక శ్రీనివాసులు, పంటపాలెం గ్రామ సర్పంచ్. నేను రైతుని. ఈ నక్కల కాలువ నేను పిలకాయలప్పుడు 92లో శివశేషారెడ్డి ఆ రోజు పూడికి తీత పనులు చేసి నక్కల కాలువ బండింగ్ చేయడం జరిగింది. నక్కల కాలువ మన సరేపల్లి రిజర్వాయర్లో ఉండే ప్రతి నీటి బొట్టు నక్కల కాలువ గుండానే మనకి క్రీక్కి కలవాలి, సముద్రానికి కలవాలి. మాకు ఎక్కువగా ఈపురంగనపాలెంలో గూడూరు ఎలవ కూడా వస్తుంది, కండ్లేరు క్రీక్ ఎలవ కూడా వచ్చి మేమందరం ఎక్కువ నష్టపోతాం. మా కింద రైతుల వరకు, వెంకటాచలం ముతుకూరు రోడ్డు రైతులు కింద వరకు మాకు ఎల్లవబోక చాలా ఇబ్బంది పడుతుంటే మేము మంత్రి గారికి 10 దఫార్లు అంటే ఇప్పుడు 10 సార్లు చెప్పాం, సార్ మీరు నక్కల కాలువ మాకు జంగిల్ క్లియరెన్స్ చేయించండి అని చెప్పి ఆయన వేడుకోవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి ఆయన సొంత నిధులతో ఈరోజు నక్కల కాలువ పూడికి తీత పనులు చేస్తుంటే సోమిరెడ్డి ఇలాంటి ఆరోపణలు చేయడం అసలు సిగ్గుసేటు. ఆయన మామూలుగా సోమిరెడ్డి 2015లో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వచ్చారు కాబట్టి ఆయన ఈ కాలువని చేయాలని చెప్పి పట్టుదలతో ఈ సంవత్సరం కానీ చేయకుండా ఉంటే అసలు పైర్లో పెట్టుకునే పరిస్థితి లేదు ఈ చుట్టుపక్కల. అందువల్ల మన కాకాని గోవర్ధన్ రెడ్డి మనకి ఈ అవకాశం ఇచ్చి ఈ కాలువని చేయడం మనకి ఎంతో గర్వంగా ఉంది. రైతులందరి తరఫున కూడా మేము గోవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు ఆయన తప్ప ఎవరు చేయలేరు, మాకు తెలుసు. ఆయన పట్టుదల పట్టాయంటే దాన్ని పూర్తిగా సాధిస్తాడు. ఆయన దాన్ని ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు, ఈ యొక్క లెక్క కాదు. అందువల్ల ఆయన రైతులు వచ్చి ఏదైనా అడిగితే కాదనే పరిస్థితి లేదు. అటువంటి రైతు బిడ్డ మనకి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా రావడం మన అదృష్టం. అందువల్ల మనం రైతులందరం కూడా ఆయనకి పోగా మిగిలిన 2 కోట్లు దండిస్తాం, 5 కోట్లు ఆయన ఈ పని చేయడానికి సిద్ధమైతే చెప్పండి. రేపే దానికి కూర్చుంటాం, రేపే దానిపై చర్చిద్దాం. 5 కోట్లు ఇచ్చేదానికి రైతులందరూ కూడా మేమందరం చందాలు వేసుకొని ఈ అన్ని 14-15 గ్రామాలందరూ కూడా నీకు ఇచ్చేదానికి సిద్ధం. దీన్ని నువ్వు చేయడానికి సిద్ధమా? ఇంకొక విషయం ఏంటంటే, నీకు కానీ ధైర్యం ఉంటే ఇదే అంశం మీద, ఇదే రెఫరెండంగా తీసుకొని, ఇదే ఎజెండా మీద నువ్వు ఎన్నికలకు వెళ్ళగలవా? 2024 ఎన్నికల్లో ఇదే ప్రచారస్త్రం చెయ్యి. నక్కల కాలంలో తీసుకుందాం. నీకు ఎంతమంది ఓట్లేస్తారు, ఎంతమంది రైతులు నీ పక్షాన్ని నిలబడతారు చూద్దాం. ఆ విషయం ఇవన్నీ వదిలేసి, నేను సారా ఉద్యమం చేశాను, సారా ఉద్యమం చేసావు, ఉప్పు సత్యాగ్రహం చేసావు, స్వాతంత్ర సమర ఉద్యమం చేసావు, చాలా ఉద్యమాలు చేసావు నువ్వు. కానీ ఈ రోజు ముష్టి యుద్ధం కాడికి వచ్చింది. నీకు ఇరిగేషన్ ఆఫీస్కి పోతే నేను పట్టించుకునేవాడు లేడు, కలెక్టరేట్ పోతే పట్టించుకునేవాడు లేడు, పోలీస్ స్టేషన్కి పోతే దోమలు గుట్టించి దుప్పటేసి పడుకోబెడుతున్నారు. నీకు ఇంకా రాజకీయాల మీద ఎందుకు మమకారం వదలటం లేదు? ప్రజలు చేత్కరించినా అసహించుకున్నా నువ్వు మాట్లాడి లాస్ట్ అడుగు కూడా నక్కల కాలువ పూడికతోటి నక్కల కాలువలో కొట్టుకుపోయి సముద్రంలో కలిసిపోవడం ఖాయం. దీంట్లో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి సొంత ఖర్చుతో, సొంత నిధులతో జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారిని విమర్శించడం, అదేవిధంగా 3 కోట్ల వర్క్ని 5 కోట్లు మేము సందాలు వేసుకొని నీకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం అని చెప్తున్నాం. ఆ సవాల్ని స్వీకరించి రేపు నువ్వు కానీ దానికి సిద్ధమైతే అందరం కూర్చుందాం, రైతులందరం కూర్చొని మీరు కానీ 5 కోట్లకు కానీ చేయగలిగితే మేము ఆ వర్క్ నీకే అప్పగించి నీకే చేస్తాం. ఇప్పుడు వరకు చేసిన జంగిల్ క్లియరెన్స్కి ₹1 కూడా మేము ఆశించడం లేదు. స్వచ్ఛందంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రైతు బిడ్డ, రైతు బాంధవుడు, రైతు శ్రేయస్సు కోరేటువంటి వ్యక్తి ఈ పని చేయిస్తున్నాడని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు.